హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్స్ ఎక్స్చేంజ్. నేను మీ మురళీ రప్పల్. నాకు అర్థం కాల, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ఎందుకు జనాలు నీరాజనం పడుతూ ప్రపంచంలా తరలి వస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎందుకు ఇంతమంది వస్తున్నారు అని చాలా సార్లు నేను ఆలోచించాను. వేరే వేరే అధికారంలో ఉన్న నాయకులు వచ్చినా కూడా కనీసం ప్రజలు వాళ్ళ వైపు కన్నెత్తి చూడకుండా ఉండటం కూడా నేను గమనించాను. అయితే ఇప్పుడు ఇంకొక వ్యక్తి అదే రేంజ్‌లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి నిన్న చూసాను నేను మళ్ళీ. నాకు తెలుసు ఆయన ఒక మాస్ లీడర్ అని. నాకు తెలుసు ఆయనకున్న శక్తి. నాకు తెలిసి నిర్వాధికంగా 4 సార్లు మాచర్లకి ఎమ్మెల్యేగా ఉన్నారని. అంటే 20 సంవత్సరాలు మాచర్లని ఆధిపత్యంగా చేసుకొని ఏలారని. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిందో కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్ని అతని పైన అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని జైల్లో పెట్టి హింసించాలని ప్రయత్నించింది అంటూ అర్థమవుతుంది ఒక కేసు. మాచర్ల జంట హత్య కేసులో ఆయన జైలుకి వెళ్లారు లొంగిపోయి. దగ్గర దగ్గర 92, 93 రోజులు జైల్లో మగ్గి, మగ్గి, మగ్గి నిన్నే బెయిలొచ్చి బయటకొచ్చినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఒక్కసారి మనం చూసినట్లయితే అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన జనం కని, తనని ఫాలో అయినటువంటి కార్యకర్తలు కని, తనకి వెన్నంటి నడిచినటువంటి పెద్ద సమూహాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలు ఇదే విధంగా నీరాజనాలు పడుతూ ఉన్నారు. వాళ్ళని నమ్ముతున్నారు. వాళ్ళ పక్కన నడుస్తున్నారన్న విషయం అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా నెల్లూరు నుంచి మాచర్లకు రావడం కోసం మహా అయితే 6 గంటలు, 7 గంటలు పట్టే దానికి 14 గంటల టైం పట్టిందంటే అర్థం చేసుకోండి ఎంత సమూహం ఆయన వెంట నడిచింది. ఎంత మంది ఆయన్ని చూడాలి, ఆయన పలకరించాలని మధ్య మధ్యలో ఆయన ఆపుకుంటూ ముందుకు కదిలారో మీరే ఆలోచించండి. ముఖ్యంగా మాస్ లీడర్‌గా తనకంటూ మాచర్ల నియోజకవర్గంలో ఒక స్టాండర్డ్ బ్రాండ్ ఉంది. చెప్పిన మాట తప్పడంటూ తనకంటూ ఒక రికార్డ్ ఉంది. ఎవడు ఏమనుకున్నా కూడా అనుకున్నది చేసుకుంటూ ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మంచితనం కోసం నిలబడే వ్యక్తి అంటూ తనకంటూ ఒక స్థాయినిచ్చారు ప్రజలు. ఇటువంటి వ్యక్తి సమూహంలో కాదు, సమూహం ముందుండి నడిపించాలన్నదే ప్రతి ఒక్కరు ఆకాంక్ష. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అడుగడుగున పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు, ఆహ్వానాలు పలికారు. కన్నీటితో బాధ నిండినటువంటి హృదయంతో ఆహ్వానించారు. కోర్టులు, కేసులు తన చరిష్మాని ఏం మాత్రం తగ్గించలేదన్న మాత్రం ఈ ఒక్క వీడియో చాలు, ఈ ఒక్క నిదర్శనం. గగనము దాచిన సూర్యుడు, చరితను గెలిచిన ధీరుడు, మనుషులలో మహనీయుడు, గర్జించే గెలుపితడు, అలుపేరాని జన శ్రామికులితడు, అలలై ఎగసే సునామీల కదిమలడు జగన్. ఓ జగన్. అసురఘనమా చలో చలో అసలు కదో మొదలయ్యిందిరో. నక్క జక్కలను తరిమే పులిరా, వాయస్వరసుని తట సాగరా, కూటమి ఆటలు సాగనీడురా, లేఖలన్నీ సరిచేసేస్తాడురా. నడిపించే నాయకుడు ప్రళయంలా కదిలాడు, శత్రువులకే చుక్కలు చూపే చెమటలు పట్టిస్తాడు జగన్. జగన్ 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 జగన్. నేను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ భార్య బోరున విలపిస్తూ అందరి ముందు కంట తడి పెట్టి ఏంటండి మనకిదని అడగటం నేను దగ్గర నుంచి చూశాను. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు బెయిల్ మీద బయటకొచ్చినప్పుడు ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయనకి ఇంకా బెయిల్ రాలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి జనం అడుగడుగున జయహోలు పలుకుతూ ఆనందోత్సాహాలతో సెలబ్రేషన్ చేసుకున్నారు. మాచర్ల మొత్తం ఆయన స్వగృహం
దాకా కూడా జన సమూహాన్ని మీరు చూస్తే ఇసుక వేసిన రాలనంత మంది ఆయన వెంట నడిచారు. ఆయన తోడుగా నిలబడ్డారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దారుణ పరిపాలనకి ఆయనకి వచ్చినటువంటి అభిమానులు, ఆయన వెంట నిలిచినటువంటి కార్యకర్తలు, ఆ మాచర్ల జన సమూహమే సాక్ష్యం. రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ మాచర్ల నియోజకవర్గంలో పగ్గాలు చేపడుతుందా అనే రేంజ్‌లో ఈ ఆహ్వానం అనేది జరిగింది. కేవలం బెయిల్ వచ్చింది అంతే అనుకుంటున్నారేమో కానీ, నిజ నిర్ధారణ అనేది ఎప్పుడు జరిగిపోయింది. ఆ రోజు ఎస్పీ మాట్లాడినప్పుడే క్లియర్‌గా కొంతమంది ఒకే పార్టీకి చెందినటువంటి వారు, అది అధికార పార్టీకి చెందిన వారు వాంటెడ్‌గా అధికారం కోసం లోకల్‌గా వాళ్ళని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒకరిని ఒకరు చంపుకుంటే, దాన్ని ఎస్పీ కూడా ధృవీకరించి మీడియా ముందు చెప్తే, దాన్ని కూడా తోలనాడి పక్కన పెట్టేసి, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన ఏదైతే ఈ దారుణ అభియోగం మోపి అరెస్టులకి తీసుకెళ్ళి చివరికి ఆయనంతటా ఆయనే లొంగిపోయి చట్టాలను గౌరవించి, ఇప్పుడు అదే చట్టం ఇచ్చినటువంటి బెయిల్‌ని పట్టుకొని మాచర్ల వచ్చాడు. ఈ రాబోయే ఇంకా 2.5 సంవత్సరాలలో ఎన్ని కేసులైనా పెట్టని, ఏమైనా చేయని, రాబోయే రోజుల్లో మాచర్లలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ జెండా మరో 20 సంవత్సరాలు నిర్వధికంగా ఎగురుతుందేమో అని అందరి గుండెల్లో ఆశగా తోడుగా నిలిచారన్నది మాత్రం వాస్తవం. ఒకవేళ అదే జరిగితే పల్నాడులో ఇంకొన్ని దశాబ్దాలు హింసకు దూరంగా ఉంటాయనేది మాత్రం వాస్తవం. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని. ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంట నడిచినటువంటి ప్రతి ఒక్కరు, జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నడిచిన ప్రతి ఒక్కరు, ద మాస్ ట్రూ లీడర్స్‌ని ప్రజలు భుజాలను పెట్టుకున్నారు. వారి కోసం ఎంత వరకైనా ఎళ్తారు. ఎంత ఫైట్ అయినా చేస్తారు. జైళ్ళు, కేసులు, శిక్షలు వాళ్ళని కనీసం ఇంత కూడా కదిలించలేవు. వారు కూడా అంతకంత రెట్టింపు ఉత్సాహంతో ఫైట్ చేస్తారే తప్పించి కుంగిపోరు అని చెప్పే ఘటన ఇదొకటి. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆహ్వానం అద్భుతంగా అందింది. సార్, మీలాంటి మాస్ లీడర్ ప్రజలకు కావాలి. మీలాంటి మంచి లీడర్ ప్రజలకు కావాలి. అదే ఇప్పుడు జనాల్లో కూడా వినిపిస్తున్నటువంటి మాట. రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు ఈ పార్టీని బలోపేతం చేస్తూ ఎమ్మెల్యేగా, మినిస్టర్‌గా మీరు దినదినాభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.